నమో వెంకటేశాయ. ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం అందరూ కూడా ఒక భక్తి భావంతో శ్రీవారు అని పిలుచుకుంటూ ఆ శ్రీవారి ప్రసాదాన్ని చిటికెడంత తిన్నా ఒక భక్తి భావంతో తన్మయం చెందే ఈ హిందూ ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి నిరంతరపోయి ఇలాంటి కలుషితమైన ప్రసాదాన్ని ఈ 5 సంవత్సరాల పాటు మేము తిన్నామా అని చెంపలేసుకొని ఆ యొక్క గుడి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే దైవ మందిరం దగ్గర క్షమాపణ కోరమని పదే పదే వేడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాము. మరి దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కార్యకర్తలు, హిందువులు, హిందూ బంధువులు, హిందూ సోదరులందరూ కూడా ప్రతిరోజు నిత్యం పూజలు, హోమాలు, యజ్ఞాలు, జపాలు చేస్తూ ఈ ప్రాయశ్చాన్ని చేయమని కోరుకుంటూ జరుగుతుంది. మరి వాళ్ళ కనకదుర్గ దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి దేవాలయంలో అన్ని చాట్ల కూడా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ అనేక పూజలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్యమతస్థులు, మీ మతాన్ని మీరు ఎంత గౌరవించుకుంటున్నారో హిందూ ధర్మాన్ని, హిందూ వ్యక్తుల్ని కూడా మీరు అదే విధంగా గౌరవించుంటే బాగుండేది. మేము ఏదో రివర్స్ టెండర్ పేరుతో తక్కువకే ఈ యొక్క ఆవు నెయ్యి తెచ్చామని చెప్పి చేప నూనెని తీసుకొచ్చి మాకు అంటగట్టి ఒక జంతు కొలేబరాలతో ఉన్న కొవ్వు వీడితో ఉన్న నూనె, అది నెయ్యి కాదు నూనెని తీసుకొచ్చి ఒక్క లడ్డు ప్రసాదంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు జరిగే నిత్య కైంకర్యాల్లో వాడే ప్రసాదాలన్నింటిలో కూడా కలుషితం అవటం మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, స్వరూపానంద స్వామి గారు మీకు ఆధ్యాత్మిక గురువులు, అట్లానే మరి మాట్లాడితే మీరు వైజాగ్ వెళ్ళి ఆయన ఆశ్రమంలో అనేక రకాల సలహాలు తీసుకుంటుంటారు. మరి దీనికి అల్టిమేట్గా ఆ స్వామీజీ కూడా దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని చెప్పి మీరు అనేక సందర్భాల్లో ప్రకటన చేస్తూ ఆయన రాగానే ముద్దాడి నేను ఈయనకి శిష్యుడిగా గురువుగా ఉన్నందుకు ఆనందపడుతున్నాను అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ఆయన ఆశ్రమాన్ని, ఆయన పుట్టినరోజును కూడా అధికారికంగా చేశారు. అది ఒక అపవిత్రం అయితే మరి స్వామీజీ దీనికి క్షమాపణ చెబుతారా, లేకపోతే దీనికి సమాధానం చెబుతారా? మరి మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా, హిందూ ధర్మం ముసుగులో మీరు ఏం చేస్తున్నారనేది కూడా ఈ స్వరూపానంద స్వామి గారు ఈ యొక్క యావత్ దేశంలో ఉన్న హిందువులకి సమాధానం చెప్పాలని కూడా ఈ సనాతన ధర్మ జేఏసీ కోరుకుంటుంది. మీరు నిత్యం కొలుస్తూ తిరుమలకి వెళ్తుంటే దాన్ని ఈ జేఏసీ కానీ ఎవరు కానీ అడ్డుకోం. మీరు కానీ కొత్తగా ఎప్పుడు లేని విధంగా మేము అలిపిరి మెట్ల మార్గం మీద వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అన్నారు. మీరు రొటీన్లో దర్శనం చేసుకుంటున్నారా, లేదా జరిగిన పాపానికి, జరిగిన తప్పిదానికి క్షమించవయ్యా ఏడుకొండలవాడా అని తెలియజేయడం కోసం, అక్కడ మొరపెట్టుకోవడం కోసం మీరు అలిపిరి మార్గం ద్వారా తిరుమలకి దేవస్థానంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారా అనేది కూడా ప్రజలందరికీ తెలియజేయాలి. హిందూ ధర్మంలో తెలుసో తెలియకో అపచారం జరిగితే క్షమించవయ్యా అని వేడుకుంటూ ఉంటాము. మరి అట్లానే మీకు తెలిసే జరిగిందని మేము భావిస్తున్నాము, మీ మనస్సాక్షి తెలియలేదనుకొని కూడా భావిస్తుంటే మీరు తక్షణం హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ మీద సంతకం చేసి అక్కడ ఏదైతే ప్రాయశ్చిత్తానికి సంబంధించిన యజ్ఞాలు, లేకపోతే హోమాలు, జపాలు, పూజలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మీరు స్వీకరించి ఆచరించాలని కోరుకుంటున్నాం. పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా అపచారం జరిగినా, లేకపోతే మన కోరికలు నెరవేరినా, కోరికలు నెరవేరకపోయినా కూడా మన తలనీనాలు ఇచ్చి ఆయన వేడుకుంటాం, అయ్యా ఇట్లాంటి అపరాధం జరగకుండా చూడండి అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హిందూ మానవభావాలను దెబ్బతీయకుండా మీరు హిందువులు కాబట్టే వెళ్తున్నారని మేము అందరం నమ్ముతున్నాం కాబట్టి తలనీనాలు ఇచ్చి అక్కడ జరిగే ఏదైతే శాశ్వతంగా జరగాల్సిన పూజ కార్యక్రమాలు ఏదైతున్నాయో అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేసి మీరు ఈ వెంకటేశ్వర స్వామి మీద పశ్చాత్తాపంతో అది క్షమించమని కోరాలని కూడా మేము కోరుకుంటున్నాము. అట్లానే ఈ హిందూ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క జరిగిన తప్పిదానాన్ని ఖండిస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ఒక్కసారిగా మీరు వాళ్ళని నాన్ వెజిటేరియన్ చేస్తుంతో పాటు అపవిత్రం చేశారు. దీనికి యావత్తు ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ కల్తీకి కారకులైన అధికారులని ఎమ్మెల్యే బర్తరఫ్ చేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రక్షాళన చేయవలసిందిగా డిప్యూటీ సీఎం గారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అట్లానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని, ఈ యొక్క ఎమ్మెల్యేని అందరినీ కూడా మళ్ళీ ప్రాధేయపడుతున్నాం. ఇక్కడ మేము ఇందానే చెబుతున్నాం, ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు మనం ఒక గుడిలోకి వెళ్ళి ఒక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేస్తే క్షమించవయ్యా, మేము కూడా ఈ పూజలో పార్టిసిపేట్ చేసాము, ఈ ఇంట్లో ఉన్న ఈ బజార్లో ఉన్నామని మనం ఎట్లయితే వేడుకుంటామో, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అక్కడ జరిగిన అపచారాన్ని మన్నించవయ్యా, మమ్మల్ని క్షమించవయ్యా, ఈ యాత్ర హిందువుల్ని కాపాడవయ్యా అని మేము దీక్ష చేస్తున్నాం. అది హిందూ ధర్మానుపరంగా చేసే దీక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా కూడా ఈ దీక్ష తీసుకోవడం సర్వసాధారణం. దీన్ని ఈ యొక్క దీక్షని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దీక్షని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వీకరిస్తే ఈ దీక్షని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వీకరిస్తే హిందువులందరూ కూడా హర్షిస్తారని మేము తెలియజేస్తున్నాం.